మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుతాం. కొన్ని దినములైన తరువాత మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంట కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పును. కొంచెం కింద చదువు 9 వరకు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఎందుకు ఇట్లా చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకుని, మీరు ఎలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షము గలవాని మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని అని నడువమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. చాలండి, వారితో చెప్పారు. చిన్న ప్రార్థన. సగాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నాయన ఉదయకాల సమయంలో ఉప్పెలి గ్రామంలోను, మధ్యాహ్న కాల సమయంలో నామమానిపాలి గ్రామంలోను, నాయన రాత్రికాల సమయంలో యానం గ్రామంలోను మీరు నిలబెట్టుకుని తండ్రి వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఎంతవరకు తండ్రి యవనస్తులు పాటలు పాడుచుండగా వారి కంఠస్వరాలు తెరవజేసి నీ నామమే మహిమ తెచ్చుకున్నారు తండ్రి. స్తుతి ఆరాధనలో నీ బిడ్డలు నిలబెట్టుకుని మీరు వాడుకున్నందుకే మీ స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభ, నీ పక్షం నిలబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించి నీ ఆత్మ సహాయంతోనూ వాక్శక్తితో మీరే మాట్లాడమని, కావలసిన మాటలు మీ బిడ్డలకు అందించమని, ఈ స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో వారు అందరినీ ఆదరణ కలిగినట్లు నీ సహాయం నీ కృపా కాపుదల ఉంచమని ప్రభుత్వ సుప్రభుల వారి యొక్క నామంలో అది మీకు వృత్తిమడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఈ సందర్భం ప్రేమ దేని వల్లరా, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చినప్పుడు ఆయన ఇంట ఉన్నాడని తెలిసి చాలా మంది అక్కడ జనం ప్రజలు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారంటండి. వస్తే అదే సందర్భంలో ఒక పక్షవాయువు గలవాడిని తీసుకుని వస్తున్నారంట. కొంతమంది మోసుకుని వస్తున్నారంట. అతను నడవలేకపోతున్నాడు, మోసుకుని వస్తున్నారు. ఒక మంచం మీద పెట్టుకుని మోసుకుని వస్తున్నారు. మోసుకుని వస్తుంటే ఆ జనంలోంచి ఆయన దగ్గర తీసుకెళ్ళినా ఖాళీ లేదు. ఆయన ఏమో ఒక ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరికీ వాక్యం చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళందరితో. వీళ్ళు ఏమో ఇదంతా చూస్తే ఖాళీ లేదు, ఇక్కడ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి, ఇక్కడేమో వెళ్ళడానికి లోపలికి లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకప్పు ఎక్కించేసి ఆ మంచంతోనే పైకి ఎక్కించేసి ఆ పైకప్పు తీసేసి కానీ ఆ లోపలికి దింపేస్తున్నారంటే. దింపేస్తుంటే యేసు ప్రభుల వారు ఏమో బోధిస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభుల వారు చెప్తున్న మాటల మీద మనసు ఉంచారంటారా, లేదా పైనుంచి దిగొస్తున్న వాడి మీద మనసు ఉంచారంటారా అండి? యేసు ప్రభుల వారేమో వాక్యం బోధిస్తున్నారు. ఈ లోపల కొంతమంది ఏమో పైనుంచి ఆ పెంకులు తీసేసి కొంతమంది ఏమో దింపుతున్నారు. ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభుల వారు చెప్పే మాటల మీద మనసు ఉంచుతారంటారా, లేకపోతే పైనుంచి దింపుతున్న వారి మీద మనసు ఉంచుతారంటారా? పైనుంచి దింపుతున్న వారి మీద మనసు ఉంచుతారండి కదండి. చాలా సందర్భాల్లో చాలా మనుషులు ఇలాగే ఉంటారు
కదండి. అయితే ఒక్కసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఒక నిమిషం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నిటిని తెలుసుకొనును మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అంటే దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంగములన్నిటికీ చెప్తున్నాడు. ప్రేమందేని వాళ్ళారా, ఆ రోజు సంఘములన్నిటికీ యేసుప్రభుల వారు చెప్పారు, ఇప్పుడు కూడా సంఘానికే యేసుప్రభుల వారే చెప్తున్నారు. కానీ ఏం చేస్తాడని చెప్తున్నాడు ఆయన? ఆ మాట ఏమర్థమైంది మీకు? అక్కడ అర్థం అవ్వలేదు, మళ్ళా చదవండి. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నిటికీ తెలుసుకొనును. ఇంకా చాలండి, సంఘములు అక్కడ వరకు చదువు, అది అర్థం చెప్పండి. దేవుడు ఏం చేస్తానంటున్నాడు అక్కడ? ఏం తెలుసుకున్నాడు అక్కడ? అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు ఆయనే కదా, నేనే అని అంటున్నాడు కదా. చూడు, ఇదిగో నేను దానిని మనస్సును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంఘములన్నిటికీ చెప్తున్నాడు. సంఘములన్నిటికంటే ఆ రోజు ఆ సంఘాలన్నిటికీ, ఈ రోజు ఈ సంఘానికని ఆయన అంతరింద్రియములను హృదయములను పరిశోధించే దేవుడు ఆయన. మీకు ఒక ఎముక ఇరిగిపోయిందనుకో, యాక్సిడెంట్ అయ్యి ఎక్స్రే దగ్గర తీసుకెళ్తే చెప్తుంది. తలపోటు వచ్చిందనుకో, స్కాన్ చేస్తే అది చెప్తుంది ఎందుకు తలపోటు వస్తుందో. కానీ కిడ్నీ పాడైపోయిందనుకో, టీవీలో దానికి సంబంధించిన స్కానర్ ఉంటుంది, అది చెప్తుంది. మరి హృదయములను అంతరింద్రియములను స్కానింగ్ ఏదైనా ఉందా? అది భగవంతుడు, అంటే దేవుడు తప్ప దాన్ని పరీక్ష చేసేవాడు ఎవరు లేరు. ఎముకి ఏదన్నా ఉంది, నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నరాల్లో ఏమన్నదో లోపల బిడ్డ కూడా కదులుతుందో లేదో కూడా చెప్పే యంత్రాలు ఉన్నాయి. నీకు ఏదైనా హాస్పిటల్లో ఉన్న యంత్రాలు ఉన్నాయి, ఏదైనా చెప్పేసేది ఉంది. కానీ అంతరింద్రియములను హృదయమును పరిశోధించేది ఏది లేదు ఈ భూమి మీద. దాన్ని నేనే అంటున్నాడు ఆయన. అవి కాపాడుకోవాలి ప్రియమందేని వాళ్ళ. ఇప్పుడు వద్దాం, మార్క్స్ వార్తకు వద్దాం. అక్కడ ఉన్న జనం ఏం చూస్తున్నారండి? వాళ్ళు పైనుంచి దిగొస్తున్న వాళ్ళని చూస్తున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు మళ్ళా చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటినైనను వారికి స్థిరము లేకపోయాను. ఆయన వారి వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షవాయువు గలవాన్ని తీసుకుని వచ్చారంట. ప్రియమందేని వారులారా, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏం చదివారు? అంతరింద్రియములను హృదయములను పరిశోధించేవాడు కదా ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ వాక్యం బోధిస్తున్నాడు ఆయన. ఆల్రెడీ ఒక కొంతమంది ఏమో పైనుంచి పక్షవాయువు గలవాన్ని తిప్పుతున్నారు. వీళ్ళందరినీ చూస్తున్నాడు దేవుడు. అంటే అంతరింద్రియములను హృదయములను పరిశోధించే యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నారు, వాక్యం బోధిస్తున్నారు. వారు అందరినీ హృదయాలు చూస్తున్నప్పుడు కానీ తెలుస్తుందా లేదా? వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుందా లేదా అండి? మన హృదయంలో ఏదన్నా చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నాం, బయటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటున్నాం, ఊరు వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటున్నాం, ఇంకో దూరంగా వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటున్నాం. మన అంతరింద్రియములను హృదయములను పరిశోధిస్తాడో లేదా? ఆయన పరిశోధిస్తాడు. అంటే ఆయనలో భయభక్తులు చర్చిలో ఉన్నదప్పుడే ఉండాలా? ఎల్లప్పుడూ ఉండాలా? మన హృదయం ఎలాగుందో మన అంతరింద్రియములను హృదయమును పరిశోధించేవాడికి ఆయన చూస్తాడని ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి. అయితే అక్కడ ప్రజలందరూ వచ్చారు, ఆయన బోధిస్తున్నాడు. ఏమో పైనుంచి ఒక జట్టు తిప్పుతున్నారు, అందరు ప్రజలందరూ ఆయన ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళందరినీ. ఈయనేం చూస్తున్నాడు?
ఈయన పైకి చూస్తే, ఈయన పైకి చూస్తే వాళ్ళలో విశ్వాసం కనబడుతుంది, వీళ్ళు ఏం కనబడుతుంది? ఏం కనబడతలేదు. ఆయనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ పైనుంచి దించి ఉన్న వాళ్ళు కొంచెం విశ్వాసం కనబడుతుంది. ఇది చాలా ఆసక్తిగా ఒక వ్యక్తిని బాగుపరచబడాలి. ఇగో మనం ఎంత కష్టమైనా దగ్గర తీసుకెళ్ళాలి, పక్షవాయు గలవ దగ్గరికి. వాళ్ళు ఆసక్తిగా తీసుకొస్తున్నారు ఆ కుమారుని, పక్షవాయు గలవాడిని. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళలోకి చూస్తున్నారు. కానీ యేసు ప్రభుల వారు అక్కడ ఉన్న వాళ్ళని పైకి చూస్తే వాళ్ళలో విశ్వాసం కనబడుతుంది, వీళ్ళలో విశ్వాసం కనబడతలేదు. ఏమండి? వాళ్ళ అంతరింద్రియమును హృదయమును చూసినప్పుడు ఎలా ఉందంటారా? వాళ్ళ విశ్వాసం ఏం కనబడతలేదు. పైనుంచి దింపుతున్న వాళ్ళ ఆసక్తి, వాళ్ళ విశ్వాసం చూసినప్పుడు దేవుడికి ఇష్టమైంది. 9వ వచనం చదవండి, 8వ వచనం చదవండి. వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకొనుటకు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఎలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారో, ఏమనుకుంటారో 7 చదవండి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకున్నాడు. చూడండి, ప్రతి చోట హృదయం 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 అంటున్నారు. పైకి అంటలేదండు. వాళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు. కానీ హృదయాన్ని అంటే వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారో, వారి అంతరిందులో, వారి మనసులో ఏమనుకుంటున్నారో దేవుడు తెలిసిపోతుంది. జనం మాత్రం గుట్ల కింద ఉన్నారు. కానీ ఒకళ్ళలోనే విశ్వాసం కనబడుతుంది. ఇంకా పాపాలు క్షమించినాక దేవుడు ఒక్కడే కదా, ఈయనెందుకు ఇలాగంటున్నాడు? దేవదోషం చేస్తున్నాడా? ఆయన తిడుతున్నారు వాళ్ళు. అండి, అయితే అక్కడ ఎవరిలో కనబడుతున్నాడు? వాళ్ళందరిలోని విశ్వాసం ఎవరిలో కనబడుతుంది? చాలా మంది ప్రజలు వచ్చారు. కానీ దేవుడు మెచ్చుకున్న ప్రజలు ఎవరిని చూస్తున్నారు? దేవుడు మెచ్చుకున్న వాళ్ళు ఎవరు కనబడుతున్నారో? వేల మంది ఉన్నారు. కానీ ఎవరిని మెచ్చుకుంటున్నాడు? పైనుంచి దింపుతున్న వాళ్ళ విశ్వాసాన్ని చూస్తున్నాడో, వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడో, వాళ్ళ ఆసక్తిని చూస్తున్నాడో, అండి వాళ్ళ విధానాన్ని ఆయన దగ్గరికి ఎలాగన్నా తీసుకెళ్ళి బాగుపరచాలన్న విధానాన్ని ఆయన హృదయమును అంతరింద్రియమును చూస్తున్నాడో దేవుడికి అది మంచిగా కనబడుతుంది. ప్రేమదేవుని వల్ల అక్కడే కొందరు ఉన్నారో తిరుగుబాటు చేసే ప్రజలు, వారు దేవుని విరుద్ధంగా మాట్లాడుతున్నారు. పాపములు క్షమించడం అనేది దేవుడు ఒక్కడే కదా, ఈయన దేవదోషం చేస్తున్నప్పుడు వారి హృదయాలు కూడా మీరు ఎందుకు ఇలాగో ఆలోచించుకుంటున్నారు అని అడిగాడు. ప్రకటన గ్రంథములు అంటున్నాడు, సంఘములన్నిటినీ అంతరింద్రియమును హృదయములను పరిశోధించేవాడు నేనే అంటున్నాడు. ఆయన తప్ప ఎవరు పరిశోధించలేడు. సంఘములు ఉన్న ప్రతి బిడ్డ కూడా అంతరింద్రియమును హృదయమును ప్రతిరోజు కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ప్రేమతో మన విశ్వాసము ప్రతిరోజు కాపాడుకోవలసిన వారమైంది. ఇది విశ్వాసము కాదు, విశ్వాస మర్మము. మనం తెలుసుకోవలసింది విశ్వాస మర్మము. విశ్వాస మర్మాన్ని మనం కైకొనుకుంటే మర్మమైన క్రీస్తు ప్రతిరోజు మనకు కనబడతాడు. ప్రేమదేవుని మన హృదయాన్ని కూడా, మన హృదయం శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడుతున్న హృదయాన్ని ప్రతిరోజు కాపాడుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడేసుకుని, ఎలా పడితే అలా మన అనేసుకుని, ఏది పడితే అది మాట్లాడేసి అదంతా దేవుడు చూస్తాడు. ప్రేమదేవుని వాళ్ళు ఎవరు చూస్తలేదు కదా, ఒకలా మాట్లాడేసుకుని, ఇక్కడ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడేసి, ఊరు వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడేసి, ఇంకో దుక్కునికి ఒకలా మాట్లాడేసి చూడ దేవుడు చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూశాడు. వాళ్ళ సంఘాలన్నీ, సంఘం గురించి చెప్తున్నాడు ప్రకటన గ్రంథాల్లో. సంఘాలన్నిటినీ నేను చూస్తున్నాను, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అంతరింద్రియములు ఎలా ఉన్నాయో, హృదయం ఎలా ఉన్నదో అంతా నేను చూస్తున్నాను అంటున్నాడు. మన సంఘం అంతా ఎలా ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. ప్రేమదేవుని వారు ప్రతిరోజు మనం కాపాడుకోవలసిన వారమైన. అండ్ రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. ఎవరంటండి? మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అండి చూడండి, మరియు హృదయములను పరిశోధిస్తాడా లేదా? ఆయన ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? అంతరింద్రియములను హృదయములను పరిశోధించేవాడు అన్నాడు. అండి మార్కు సువార్త 2:2లో, మార్కు సువార్త 8లో ఎందుకు మీరు ఎలాగ ఆలోచించుకుంటున్నారు అన్నాడు. అక్కడ ఉన్నవారిని ఏమో విశ్వాసం చూశాడు, అక్కడ తిరుగుబాటు చేస్తున్న వారి హృదయం చూశాడు,
అక్కడ ఆల్రెడీ పైకి దిప్పుతున్న వాళ్ళు విశ్వాసం చూశాడు. ఆయన వాక్యం బోధిస్తుండగా ప్రజలు ఎలా ఉన్నారో వారి హృదయాలు ఎలా ఉన్నాయో కూడా చూశాడు ఆయన. ఇప్పుడు మన హృదయం ఎలా ఉందో, మన మనసు ఎలా ఉందో, మన అంతరింద్రియములు ఎలా ఉన్నాయో ప్రతిరోజు ఆయన కనిపెడతాడు. అక్కడికి దేని వల్ల చాలా భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే ఆయన మనం అయిపోయింది కదా, ఆదివారం వెళ్ళో అయిపోయింది, శుక్రవారం వెళ్ళో అయిపోయింది, మనం ఎలా జీవించినా పర్లేదు, అది కాదు. మనం మనసు కాసుకోవాలి. మన ప్రతిరోజు మన జీవితాన్ని కాపాడుకోవాలి. మన అంతరింద్రియం హృదయం కాపాడుకుంటూ జీవించాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన నీతిని కాపాడుకుంటూ జీవించాలి. ప్రేమందైన వాళ్ళ అంటే అదే అంటున్నాడు 27వ వచనంలో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో. ఆత్మ యొక్క మనసు ఉంటే తిరుగుబాటు ఉంటుందా అండి? అండి దేవునికి విరుద్ధమైన మాటలు వస్తాయా? శరీర సంబంధమైన మాటలు వస్తాయా? ఆత్మానుసారంగా జీవిస్తే రావు. ప్రియమందైన వాళ్ళ ఆత్మ యొక్క నియమం ప్రకారంగా జీవించాలి. మన మనసు తెలుసా? ఆయన హృదయములను పరిశోధించే దేవుడు. ప్రియమందైన వాళ్ళ చూడండి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో. చూడండి ప్రియమందైన వాళ్ళ, మీరు దేని మీద కట్టుకోమంటున్నాడో? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధ దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి అంటున్నాడు. అతి పరిశుద్ధ ఏంటి? అతి పరిశుద్ధ స్థలం ఏంటి అండి? ఇప్పుడు ఏమంటాడంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధ స్థలము మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. నీకు నువ్వు కట్టుకోవాలి, నాకు నేను కట్టుకోవాలి. ఏంటి అతి పరిశుద్ధ స్థలము? హృదయం. ఇప్పుడు ఆ హృదయం అతి పరిశుద్ధ స్థలం. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలం మందసం ఉండేది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం మన హృదయం. అది ఎవరు కట్టుకోవాలి? మనమే కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి? ఆయన అంతరింద్రియములను హృదయం నుంచి పరిశోధించేవాడు కాబట్టి, ప్రతిరోజు మన హృదయాన్ని చూసేవాడు కాబట్టి అండి, అంతరింద్రియములను హృదయమును పరిశోధించేవాడు కాబట్టి, మన అతి పరిశుద్ధ స్థలం ఏదని చెప్తున్నాడు? మన హృదయం. ఆ హృదయంలో ఏముంది? ఇప్పుడు మన హృదయంలో ఏముంది? మన హృదయంలోకి ఏమొచ్చిందమ్మా? పరిశుద్ధాత్మ వచ్చింది. అతి పరిశుద్ధ స్థలంకి ఎందుకు మార్చబడిందంటే పరిశుద్ధాత్మ హృదయంలోకి వచ్చాడు కాబట్టి. అసలు హృదయం మోసకరమైంది. ఇరిమియా గ్రంథం అండి 17వ అధ్యాయంలో ఉంటుంది కదా, మోసకరమైనది. అసలు హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది. కానీ అలాంటి హృదయంలోనికి మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ యేసు ప్రభు అని ఎప్పుడైతే మనం ఆయన మృతుల్లో నుంచి లేచాడని ఒప్పుకుంటున్నామో తక్షణమే మనం రక్షింపబడుతున్నాం. అప్పుడే మన హృదయంలోకి పరిశుద్ధాత్మ వస్తుంది, అతి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు మన హృదయాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆ సంఘాలన్నిటికీ చెప్తున్నాడు ఆయన, హృదయం కాపాడుకోవాలి, అంతరింద్రియం మనస్సును కూడా కాపాడుకోవాలి. ప్రియమైన వల్ల ఎందుకు? అతి పరిశుద్ధ స్థలం మీద మనమే కట్టుకోవాలంటున్నాడు. ఒక ఇల్లుగా కట్టబడాలి. మనం అందరం ఇల్లుగా కట్టబడాలి. ప్రియమైన వాళ్ళారా, 20లో అంటున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధ స్థలం దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో. చాలా అతి పరిశుద్ధ స్థలం మీద మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. మనము దేని మీద కట్టుకోవాలంట? అతి పరిశుద్ధ స్థలంగా కట్టుకోవాలంటే. ప్రేమ వాళ్ళ దశలోనిక పత్రిక 1వ అధ్యాయము, 1 దశలోనిక 5వ అధ్యాయము 1 పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును చూడండి ఏమంటున్నాడు అక్కడ, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మన దేవుడే మనల్ని సంపూర్ణంగా, మనం భయభక్తులు కలిగి జీవిస్తే ఆయనే మనం సంపూర్ణంగా చేస్తాడు. ప్రియమైన వారలారా చూడండి, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిందారహితులుగా ఉండాలంటే ప్రియమైన వారలారా. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే తిమోతి రాసిన మొదటి పత్రిక ఇంకా పరిపూర్ణంగా అర్థమవుతుంది. అక్కడ తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు చూడండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, రాబోయే కాలమునకు మంచి పునాది వేసుకోవాలంట. ప్రేమ వారలారా, మనం ఇప్పుడు మన జీవితం, మన అంతరింద్రియములను హృదయములను పరిశోధించే దేవుడు సంఘాలన్నిటికీ చెప్తున్నాడు కదా. అయితే మార్కు సువార్తలో ఏమో వారిలో ఉన్న విశ్వాసం చూశాడు, అక్కడ ఉన్న వారి హృదయం చూశాడు. కొందరేమో వారి హృదయం చెడిపోయినట్టుగా కనబడింది, కొందరేమో ఆయన యందు విశ్వాసం ఉంచి వారు బాగుపరచడానికి చూశారు. ప్రేమ వారలారా, అయితే నేడు వాస్తవమైన జీవితం మీద మనం మన అతి పరిశుద్ధ స్థలం మనమే మిమ్మల్ని మీరే కాపాడుకోమని చెప్పాడు కదా. అయితే కట్టుబడుతున్నప్పుడు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము, అలాగే ఉంది అక్కడ చూడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది మన కొరకు వేసుకొనుచు, మేలు చేయవారును సత్క్రియలను ధనమును గలవారును ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. కానీ ముఖ్యంగా మనం ఏంటంటే వాస్తవమైన జీవమును మంచి పునాది వేసుకోవాలి. ఇప్పుడు వాస్తవమైన జీవం మీద మంచి పునాది అంటే, పునాది మీద కట్టబడ్డాం అనుకోండి, ఒకవేళ మనం ఇసుక మీద కట్టాం, అదేమవుతుంది, గాలికి ఎప్పటికప్పుడు పడిపోతుంది. అప్పుడు మంచి పునాది వేసుకున్నాం, అది ఎలాగంటే శుభ్రంగా బాగా మంచి గొయ్యి తీసి అడిగిన బాగా పాదాలు అది వేసి మళ్ళా బలంగా వేసి పునాది కట్టుకుని అది పాడైపోద్దా? మంచి బండ మీద కట్టుకుంటే అది పోతుందా? పోదాం. చక్కగా మంచి పునాది అన్నదే అది ఎక్కడికి ఏమవుతుంది, ఇంకెప్పుడు పాడైపోదాం. వాస్తవమైన జీవం మీద కూడా మనం పునాది అలాగే వేసుకోమంటున్నాడు ప్రేమ వారు. వాస్తవమైన జీవం ఎవరు? ఆయనే. మన జీవం ఆయనే కదా, యేసు ప్రభువు వారు. మన బండ కూడా ఆయనే, మన పునాది కూడా ఆయనే. దాని మీద కట్టబడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటాం ప్రేమ వారు. మనం ఎప్పుడు మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ జీవించాలి. లోకంలో ఉన్న వాటిని చూసి మనం లోకంలో ఉన్న వారి వల్ల మనం జీవించకూడదు, మనం ప్రత్యేకంగా జీవించాలి. ఎందుకు మనం హృదయాన్ని కాపాడుకోవాలంటే ప్రేమ వల్ల మనం ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళేదానికి మీకు ఇంకా అర్థమవుతుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక ఎందుకు కాపాడుకోవాలి ఇంకా కొన్ని మాటలు మీకు చెప్తాను ముందుకు వెళ్ళేటప్పటికి. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడును వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు అంటే ప్రేమ వల్ల దేవుడి కార్యాలు కంటికి కనబడేవా, చెవికి వినబడేవా? కాదు కదా. అలాగే రాయబడి ఉంది అక్కడ. కాదు, చెవి అక్కడ కార్యాలు ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి ఒక విధంగా కంటికి కనబడేది కాదు, చెవికి కనబడేది కాదు. దేవుని కార్యాలు గొప్పే. కానీ అంటున్నాడు 10వ వచనంలో,
చూడు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆలోచనలు కూడా తన ఆత్మ ద్వారా మనం బయలుపరుస్తాడండి. ఇప్పుడు అందుకే హృదయం కాపాడుకోవాలి. హృదయం ఎందుకు కాపాడుకోవాలంటే మన హృదయం ఇప్పుడు వాక్యం వింటున్నాం. మనం ఆ వాక్యం వింటున్నప్పుడు నూతనంగా మనలోంచి మంచి మాటలు రావాలంటే, జీవధారలు రావాలంటే ఆ హృదయంలోంచే వస్తాయి. ఆ హృదయం పాడైపోతే మరి ఎలా వస్తాయి? ఇప్పుడు నేను నిలబడుతున్నానండి, మీకు కావలసిన మాటలు ఏం కావాలో దేవుడు ఆ సమయంలో మాట్లాడించాలి. నా హృదయం బాగుంటేనే కదా. ఇప్పుడు నా హృదయం బాగుంటే మీకు కావాల్సిన మాటలు దేవుడు అందిస్తాడు. హృదయం పాడైపోయినప్పుడు నువ్వు బైబిల్ చదువుతున్నా నీలో నూతన విషయాలు రావు, నీ హృదయంలోంచి జీవధారలు రావు. రాలేనప్పుడు నీకు చదువుతున్నా సరే ఇసుకొస్తుంది, మాటలు వింటున్నా సరే ఇసుకొస్తుంది. ఇప్పుడు జక్కరే చెప్పినా సరే నీకు ఇసుకొచ్చేస్తుంది. ఎప్పుడు హృదయంలోంచి జీవధారలు రాకపోతే, వాస్తవమైన జీవనం కట్టబడకపోతే, మంచి పునాది తీసుకోకపోతే అండి, మనం చదువుతున్నప్పుడు మన మంచి మంచి మాటలు మన హృదయంలోకి తలంపులు వస్తూ ఉండాలి. దేవుడు తలంతులు ఇస్తూ ఉండాలి. ఎందుకు? మన హృదయంలో ఆత్మ ఉంది కదా, మన అతి పరిశుద్ధ స్థలంగా ఉంచాడు కదా దేవుడు. మనకు మనంగా కాపాడుకుంటున్నాం కదా. కాపాడుకుంటున్నప్పుడు వాస్తవమైన జీవం మీద ఎప్పుడైతే నువ్వు మంచి పునాది వేసుకుంటున్నావో నీ హృదయంలోంచి జీవధారలు వస్తాయి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు జకరీగా చెప్పింది విన్నాకంటే నీకు ఇంకా మధురమైన మాటలు, నీకు మంచి తలంతులు ఇస్తాడు దేవుడు. అప్పుడు చాలామంది అలా లేకపోవడానికి కారణం వారు హృదయం కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి, బోధించే వాళ్ళు కూడా అలా కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు హృదయం నుంచి జీవధారలు రావట్లేదు. ప్రజలు చాలామందిని తిట్టుకుంటూ ఉంటున్నారు. ఎందుకు అనుకుంటారు? వాస్తవమైన జీవం మీద వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. అసలు సంఘంలో ఉన్న బిడ్డలకి కూడా నూతన తలంతులు రావాలి, బోధిస్తున్న వారికి కూడా నూతన తలంతులు వారి హృదయంలోంచి రావాలి. ఎప్పుడు వస్తాయంటే మనం వాస్తవమైన జీవం మీద కట్టబడుతున్నది. మన పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మనకు మనంగా కట్టుకుంటే, బాగుపరుచుకుంటే, అంటే కాపాడుకుంటే. ఎందుకు? ఆయన చూస్తున్నాడు కాబట్టి, అంతరింద్రియములను హృదయములను పరిశోధిస్తున్నాడు కాబట్టి ఆయన అండి. ఆ రోజు మార్కు సువార్తలో వాళ్ళని ఎలా చూశాడో ఈరోజు మనల్ని కూడా అలా చూస్తున్నాడు ఆయన. మన హృదయాన్ని చూస్తున్నాడు, వాళ్ళ విశ్వాసాన్ని చూస్తున్నాడు, అక్కడ నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూస్తున్నాడు. మనల్ని కూడా అలా చూస్తాడే. కానీ పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంచాడు కాబట్టి అండి, నూతన విషయాలు మీకు మీరుగానే చాలా మంచి విషయాలు దేవుడు నూతనంగా ఇస్తాడు. జీవదారులు వస్తాయి కానీ ఇక్కడ ఒక విధంగా దేవుడి కార్యాలు కంటికి కనబడనవే, చెవికి వినబడనవే, హృదయానికి అగోచరమే. కానీ ఆయన ఆత్మను బట్టి మనకి దేవుడు ఆలోచన కూడా మనకు బయలుపరుస్తానంటున్నాడు. అదే కదా ఉంది 10లోని చూడండి ఒకసారి. 10లో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుడు మర్మములు కూడా పరిశోధించుతున్నాడు. మన హృదయంలో ఉన్న ఆత్మ దేవుడు మర్మాలను కూడా పరిశోధించి మనం చెప్తున్నాడంట. ఎలా చెప్తున్నాడు? మన హృదయంలో చెప్తున్నాడు. అది మన హృదయం నుంచి బయటకు వస్తుంది. దేవుడు ఆలోచన కూడా మనకు బయలుపరుస్తున్నాడంట. ఆత్మ అంత గొప్పదన్నమాట. ఆత్మ అనగా ఒక దేవుని శక్తి అండి. అది దాని విలువ తెలియక మనం ఏదో అనుకుంటున్నాం. దేవుడు ఆత్మ అనగా దేవుని ఒక శక్తి మన హృదయంలో ఉంచాడే. ఆ శక్తి ద్వారా మన హృదయం నుంచి బయలుపరచబడతాయి అన్నీ అండి. పరిశుద్ధత అవుతుంది ప్రియమైన వాళ్ళారా. చూడండి, సామెతల గ్రంథము 4:23 చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 4:23 చదవండి. సామెతల గ్రంథము 4:23. చూడండి, నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, జీవధారలు వస్తాయి అన్నాడా లేదా? జీవధారలు వస్తాయి ఖచ్చితంగానే. ఆ జీవధారలో ఈ దేవుని మర్మమును కూడా మనకు దేవుడు బయలుపరుస్తానంటాడు కదా. ఆ జీవధార నువ్వు చదువుతున్నావు అనుకో, ఆ జీవధారలు నీలోంచి వస్తాయి. ఎదటోళ్ళకి అర్థమైపోతుంది. నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎదటోళ్ళకి కూడా నువ్వు మాట్లాడుతుంటే అర్థమైపోతుంది. నువ్వు చదువుతుంటే నీకు నూతన తలంపు నీ హృదయం నుంచి బయలుదేరుతాయి. ఆ స్థితిలోకి రావాలి ఆత్మ నడిపిబట్టే. ఆ స్థితిలోకి రావాలంటే మనం ఎలా పడితే అలా జీవిస్తే రాదు. మన నోరుని కాసుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన నీతిని కాపాడుకోవాలి. అంటే మన అంతరింద్రియం హృదయం దేవుడు కడుగుతున్నాడు, వాటిని కాపాడుకుంటూ జీవించాలి. ఎలా పడితే అలా ఉంటే అవుతుందా అంటే మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి ప్రతిరోజు. దేవుడు మన సమస్తం
ఆ మోసకరమైన హృదయాన్ని తన ఆత్మ ద్వారా కడిగాడు కదా, దాన్ని కాపాడుకుని జీవించాలన్న మనసు మనకు ఉండాలి ప్రియమైన వల్ల. అలా లేకపోతే జీవధారలు వస్తాయా? రావు. మన హృదయంలోంచి జీవధారలు రాకపోతే ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు ఆ చెప్పే వాక్యాన్ని బట్టి తిట్టుకుంటూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఇసుకుంటూ ఉంటారు. ఎందుకు? జీవధారలు రావట్లేదు కాబట్టి. అదే జీవధారలు వచ్చినాయి అనుకో, ప్రజలకి ఏ మాటలు కావాలో ఆయన ఆత్మ ద్వారాగా ఆయనే అందిస్తాడు కాబట్టి ప్రజలకి ఆసక్తి పడుతుంది. జీవధారలు వస్తే మనం చదువుతున్నప్పుడు జీవధారలు వస్తే నీకు ఇంట్రెస్ట్ పడుతుందా లేదా? ఖచ్చితంగా నీకు ఇంట్రెస్ట్ పడుతుంది. నూతన తలంపులు నీకు వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి అంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నావు కాబట్టి, నీ మనసు నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీలో జీవధారలు వస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. అదే అక్కడ రాశాడు 23లో చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోము. జీవధారలు రావాలంటే నీ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. సైతాన్ గడు వస్తాడు, నీ హృదయం అప్పటికప్పుడు పాడు చేసేస్తుంటాడు. అలాగే వీళ్ళు ఎలాగే అన్నావు, పోయి అయిపోయిందంతే. ఒక్క క్షణంలో పోయింది. పొద్దున్నే సందాల దాకా బాగానే ఉన్నావు, ఒక్క క్షణంలో వచ్చింది అంతే, పోయింది. చాలా బాగా ఒక క్షణం చాలు దానికి. నువ్వు ఎంత గట్టిగా బాగా జీవించామన్నావు, ఒక క్షణంలో నేను హృదయాన్ని పాడు చేశాను. అందుకే ఒకవేళ నువ్వు ఉన్నావు, ఒకవేళ మమ్మీ ఉన్నది, సుజాత వస్తుంది, అది ఎలాగంటే ఆహా అని ఈవిడ అంత ఇద్దరు హృదయం పాడైపోయింది. ఎందుకంటే ఆవిడ బాగానే ఉంది, వీళ్ళిద్దరు హృదయం పాడైపోయింది. నేను అదే సార్ చెప్తాను. భక్తిగా జీవిస్తున్నప్పుడు, దేవుని విరుద్ధమైన జీవితంలో ఉన్నప్పుడు మన హృదయాన్ని ఎప్పుడు మనం అందరిలోనే మాట్లాడాలి, అందరితోనే ఉండాలి. కానీ మన మనసు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. నా హృదయాన్ని నేను కాపాడుకోగలుగుతున్నానా? నా హృదయాన్ని నేను భద్రం చేసుకోగలుగుతున్నానా? నాకు నీతిని ఇచ్చాడు కదా ఆయన, కాపాడుకోగలుగుతున్నానా? పరిశుద్ధతని ఇచ్చాడు కదా దాన్ని కాపాడుకోగలుగుతున్నానా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన జీవితం అప్పుడు ఎప్పుడైతే అలా కాపాడుకున్నామో, మనం జీవించగలుగుతున్నామో అండి, దేవుడు మనసులో ఉన్న మాటలు కూడా మనం బయలుపరుస్తాడు. మన హృదయం నుంచి జీవధారలు బయలు వెళ్తాడు. అప్పుడు అనేకులు మనం చాలా గొప్పగా జీవిస్తాం. అనేకుల పట్ల అనేకులు మనల్ని బట్టి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగిస్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏంటండి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే పక్కార్థమైపోయింది ఇప్పుడు మీకు అండి. ముసుకుంటుంది ప్రతి ఒక్కరి హృదయం మీదనే. ఆ ముసుగు ఎప్పుడు దేవుడి వైపుకి ఎప్పుడు తిరుగుతుందో, ఆత్మానుసారంగా ఎప్పుడు నడుస్తావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే భద్రంగా కాసుకుంటావో, కాపాడుకుంటావో, వాస్తవమైన జీవం మీద నువ్వు కట్టబడతావో, అప్పుడు నీ ముసుగు తొలగిపోతాయి. అప్పుడు సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా నీ హృదయంలో నుంచి జీవతారాలు బయలుదేరును. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రం చేసుకుని మాట నెరవేరుతుందా లేదా? ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు సంఘాలన్నిటికీ చెప్పిన వాడు చూస్తాడా లేదా? ఖచ్చితంగా చూస్తాడు. మన విశ్వాసం చూస్తాడు, మన ఆసక్తిని చూస్తాడు, మన భక్తి విధానాన్ని చూస్తాడు. వాస్తవమైన జీవితంలో జీవిస్తున్నావా లేదా, మంచి పునాది మీద మనం కట్టబడుతున్నామా లేదా అన్నీ చూస్తాడు. అది 3:18 కూడా చదువు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ముసుగుని అంటే మహిమ నుండి అధిక మహిమ వస్తుందా లేదా రావట్లేదా? ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఎందుకు? వాస్తవమైన జీవనంలో జీవిస్తున్నాం కాబట్టి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7
ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఇల్లు అంటే ఇల్లు యేసుక్రీస్తు ద్వారా మనమే ఆయన ఇల్లుగా కట్టబడాలి. మనమే ఆయన ఇల్లు అన్నాడు కదా అక్కడ. చూడండి ఏమంటాడంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. కుమారుడై ఉండి ఎవరి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఆయన అండి? దేవుడు అంటే ఎవరు? తండ్రి ఇంటి మీద కుమారుడై ఉండి తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరి ఇంటి మీద నమ్మకంగా ఉండాలి? కుమారుడి ఇంటి మీద నమ్మకంగా ఉండాలి. కుమారుడేమో తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, మనం కుమారుడి ఇంటి మీద నమ్మకంగా ఉండాలి. ఇల్లుగా కట్టబడాలి. ఎందుకు? మన గురించి త్యాగం చేసింది ఆయనే కాబట్టి. వాస్తవమైన జీవంలో కట్టబడాలి. మన హృదయం నుంచి జీవదారులు బయలుదేరాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయం కాపాడుకోవాలి అండి. అప్పుడు నువ్వు చెప్పాను కదా, చదువుతున్నప్పుడు నూతన తలంతులు వస్తాయి, మాట్లాడుతున్నప్పుడు నూతన తలంతులు వస్తాయి. ఆత్మ ద్వారా ప్రతిరోజు కట్టబడాలి. అలా రావట్లేదు. నువ్వు పాటలు పాడినప్పటికీ ప్రజలందరికీ అర్థమైపోతుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరికీ అర్థమైపోతుంది ప్రేమ దేని వల్ల. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. 1వ అధ్యాయం యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచ్చింది. ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. ఎవరి ప్రేమలో నిలిచి ఉండాలంట? దేవుడు ఏమైనాడంట? ప్రేమమయుడు. ప్రేమై ఉన్నాడు ఆయన ఏమి మన ఎక్కువగా ప్రేమించే ఆయన అన్ని దేశాల్లో ఈరోజు ఆయన వెంబడించడానికి కారణం ఆయన ప్రేమే. ప్రేమ కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే. మనం ఆ ప్రేమ లేకపోవడం వల్ల ద్వేషం వస్తుంది. ప్రేమ లేకపోవడం వల్ల ద్వేషం వస్తుంది. ప్రేమ లేకపోతే అసూయ వస్తుంది. ప్రేమ లేకపోతే దానికి భక్తికి విరుద్ధంగా ఉంటుంది. ఇంకా నిరీక్షించలేము. దేవుని యందు నిరీక్షణ ఉంచలేము. ఆ నిరీక్షణ పాడు చేసేస్తుంది ప్రేమ లేకపోతే. ప్రేమ ఉన్నవాడు భక్తిలో జీవిస్తాడు. ప్రేమ లేనివాడు భక్తి ఉండదు. ఇంకా వాళ్ళు అసూయ వస్తుంది, కలహం వస్తుంది, చెడు మాటలన్నీ వస్తాయి వాళ్ళ హృదయం నుంచి. దేవుని విరుద్ధమైన జీవితం వాళ్ళలో కనబడుతుంది. ఆత్మ నడిపింపు ఉండదు. లోక సంబంధాలుగా జీవిస్తారు వాళ్ళు. లోబడరు వాక్యానికి. ఇవన్నీ వాస్తవమైన మాట. ఎందుకు? వాస్తవమైన జీవనం నువ్వు నడుచుకోవట్లేదు కాబట్టి. జీవదారులు అందుకే నీ హృదయం నుంచి రావట్లేదు. ప్రేమ దేవ, కొలసీలు రాసిన పత్రిక 1:3 చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1:3. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము. చూడండి, మనం నిరీక్షణ ఎందుకు ఉంచాం? మన నిరీక్షణ ఏంటి? పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ బట్టి. మనం ఆయన కొరకు మన నిరీక్షణ ఉంచాం కదా. ఆయన పరలోకం క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం ద్వారా మనం పరలోకంలో కూర్చోబడ్డాం లేదా? కూర్చోబెట్టబడ్డా. మనం పరలోకానికి అర్హులమే. అయితే మరి ఇంకా 3:3 చదవండి. అదే అధ్యాయం 3:3. 3వ అధ్యాయం 3వ వచనం. 2 చదవండి. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఏలయనగా మీరు మృతి పొంది తిని మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎవరితో దాచబడి ఉందంట? వాస్తవమైన జీవం. దాని ద్వారాగా మనం కట్టబడుతున్నాం. మనం ఇంటి వల్లే కట్టబడుతున్నాం. వాస్తవమైన జీవం. మన జీవం క్రీస్తు అయి ఉన్నారు. ఆ క్రీస్తు దాని మీద మనం ఇల్లుగా కట్టబడుతున్నాం. అదే వాస్తవమైన జీవం.
పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను. భక్తి అందు ఏముందంట? సహోదర ప్రేమ. భక్తి అందు సహోదర ప్రేమ ఉంది. మరి సహోదరుని ప్రేమించలేదంటే భక్తి ఉన్నట్ట అండి? సహోదరుని ఒకరినొకరు ప్రేమించుకోవటం లేదు. భక్తి అందు సహోదర ప్రేమ ఉంది అంటే ప్రేమ ఉంటే భక్తి ఉంటుంది. అంటే ప్రేమ లేదంటే భక్తి లేనిది కదా అర్థం. భక్తి ఉంటే సహోదర ప్రేమ ఉంటుంది, భక్తి లేకపోతే ప్రేమలే ఉంటుంది, ఉండదు. అదే అంటున్నాడు ఇక్కడ. చదవండి. దయను అమర్చుకోవాలి, ప్రతిరోజు జీవించాలి. ప్రేమ ఉంటే భక్తి వస్తుంది, భక్తి ఉంటే సహోదర ప్రేమ వస్తుంది, దయ కూడా వస్తుంది. అమర్చుకోవాలి, మన హృదయం కాపాడుకోవాలి ప్రేమ దేని వల్ల. చివరగా ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలించెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషులు గొప్పవారాయని. చూడండి 15 చదవండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్నుపోసి పూర్తి చేశారంటండి. అండి నేడు అబ్రహాం కాలంలో ఫిలిస్తీయులు అంటే దేవునికి విరుద్ధమైన వారు ఎవరో ఫిలిస్తీయులే కదా అండి. ఏ పూర్తి చేశారంటే అబ్రహాం తవ్విన బావులన్నీ మన్నుపోసి పూర్తి చేశారండి. పూర్తి చేశారు కదా. పూర్తి చేస్తే అది ఎవరు తవ్విన బావులయ్యి? అబ్రహాం తవ్విన బావులు. ఫిలిస్తీయులు ఏం చేశారు? మన్నుపోసి పూర్తి చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరలా ఎవరు తవ్వుతున్నారు? అయ్యి ఇస్సాకు ఎవరో వాగ్దాన సంబంధమైన కుమారుడు, వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు. ఇప్పుడు ఆ కుమారుడు తవ్వాడు. తవ్వితే 19వ వచనం చదవండి. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జల్లలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు ఇంకో 21. ఇప్పుడు ఎన్ని బావులు తవ్వుతున్నాడండి? తవ్విన బావులు చల్ల నీరు జల్లలు వస్తున్నాయా లేదా? ఎందుకు? వాగ్దాన సంబంధమైన కుమారుడు. అబ్రహాం ద్వారా ఫిలిస్తీయులు ఏం చేశారంట? అపవాది. ఫిలిస్తీయులు అంటే వాళ్ళకి విరుద్ధమైన జనం కదా. మన్నేసి పూర్తి చేశారు. నేడు బావులు కూడా అలాగైపోయి. ఏ బావులు అయ్యి? హృదయం అనే బావులు మన్ను పోసి పూసేసింది అయ్యి. ఇంక జీవదారులు ఎలా వస్తాయి? వస్తున్నాయా? రావట్లేదు. వాగ్దాన సంబంధమైన కుమారుడు తవ్వినప్పుడు అండి జల్లలు గల నీళ్ల బావి దొరికిందంట. ఇప్పుడు మనందరం కూడా వాగ్దానం సంబంధమైన పిల్లలమే. ఇప్పుడు మన హృదయంలోంచి జీవదారులు రావాలి. సమరయ స్త్రీ వచ్చి మధ్యాహ్నకాశంలో నీళ్ళకి వచ్చింది. వచ్చినప్పుడు అంటున్నారు అక్కడికి వచ్చి ఆమె మధ్యాహ్నకాశంలో నీళ్ళకి వచ్చింది. ఆయన వచ్చి మనకు కొంచెం నీళ్లు తాగడానికి ఇవ్వనప్పుడు మీరేమో యూదులు, మేము సమరయులు, మేము ఇచ్చే నీరు మీరు తాగుతారని అన్నారు. అమ్మ నువ్వు పట్టుకెళ్ళి నీరు తాగితే నువ్వు మరలా దప్పుకుంటావు, నేను ఇచ్చే నీరు తాగితే మరలా దప్పుకోను అంటే ఆవిడ అంటుంది, నువ్వు యాకోబు బావు కంటే గొప్పడువా అంటుంది. ఇప్పుడు యాకోబు బావు గొప్పదా, ఇంకో బావు గొప్పదా? అక్కడికి వచ్చిన బావి గొప్పదా, యాకోబు బావు గొప్పదా అంటున్నాడు. నేను ఇచ్చే నీరు తాగితే నువ్వు ఎన్నడు నువ్వు తట్టుకెళ్తున్నావు కదా ఈ బావులో నీళ్లు, నువ్వు తాగిన నీళ్ళు మళ్ళా నువ్వు పట్టుకెళ్ళే నీరు తాగితే మరలా దప్పుకుంటావు,
నేనిచ్చే నీరు తాగితే మరలా అన్నం తప్పుకోవడం అన్నాడు అంటే అక్కడ మాట్లాడుతున్న బావి గొప్పదా, యాకోబు బావి గొప్పదా? ఆ బావి గొప్పది. ఆ బావిలో నీరు తాగితే మళ్ళీ తప్పుకోను నువ్వు. పాపం అనేది తప్పుకోక ఉండదు కదా మరి. ఆ ఊరు ప్రజలందరినీ ఆయన దగ్గర నడిపించింది ఆమె, ఆ బావిలో నీరు తాగింది కాబట్టి. ఇప్పుడు ఇస్సాకు వాగ్దాన సంబంధమైన కుమారుడు. అబ్రహాం కాలంలో అబ్రహాం చనిపోయిన తర్వాత ఆ బావిలో ఫిలిష్తీయుల చేత పూర్తి చేశారు, వాళ్ళు మన్నేసి పూర్తి చేశారు. మరలా వాగ్దాన సంబంధమైన కుమారుడు తవ్వినప్పుడు జల్లలు అందులో వచ్చినాయి. అయితే ఇప్పుడు అనేక మంది బావిలు, అంటే హృదయం అనే బావి మూతపడింది, మన్నేసి మూతపడింది. అవి తెరవబడాలి అంటే మనం వాస్తవమైన జీవం మీద ఇంటి వల్లే కట్టబడాలి. ప్రేమందిన వల్ల మన హృదయం అయిన మన అంతరింద్రియములను, హృదయములను, సంఘములను అందరినీ చూస్తున్నాడు ఆయన. అలా కట్టబోతే జీవధారలో జీవధారలు మన హృదయంలోంచి రావు. వాస్తవమైన జీవితంలో మనం కట్టబడలేము. మన జీవితం, మనం చెప్పే మాటలు ఎదుటి వారికి ఇసుకొస్తుంది, తిట్టుకుంటాం. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మన జీవితం వల్ల ఎదుటి వారికి ఇసుకొస్తుంది, అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆ జీవితం తెచ్చుకుంటున్నామంటే మనలో ప్రేమ లేకపోవడం వల్ల, మనలో భక్తి లేకపోవడం వల్ల, వాస్తవమైన జీవితం లేకపోవడం వల్ల, హృదయం మనం కాపాడుకోకపోవడం వల్ల. ఆయన పరిశుద్ధతను ఇచ్చాడు, ఆ పరిశుద్ధతను కాపాడకుండా జీవించడం వల్ల. ఆయన నీతిని ఇచ్చాడు, ఆ నీతిని కాపాడుకోకుండా జీవించడం వల్ల. మంచి మనస్సాక్షి లేకపోవడం వల్ల. భయభక్తులు లేనివందురు. భయభక్తులు లేవంటే భక్తి లేనందురు, భక్తి లేదు అంటే ప్రేమ లేనందురు. ఇవన్నీ లింకప్గా ఉంటాయి. భక్తి లేకపోవడానికి కారణం ప్రేమ లేకపోవడం. ఈ అందరి హృదయం నుంచి జీవధారలో బయటకు రావాలంటే చెప్పబడిన మాటల ప్రకారంగా జీవించాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు. బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు నిలబెట్టుకున్న తండ్రి, మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు నాయన. ఇంతవరకు అమూల్యమైన మాటల చేత నీ బిడ్డలను దర్శించినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఈ స్వరం ఎంత దూరం అయితే వినమందో వారు అందరినీ మీరు బలపరచమని, సహాయం చేయమని నాయన. వారి హృదయంలో నుంచి, ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నుంచి కూడా జీవదారులు బయలు వెళ్ళినట్టు మీరే కృపద ఇచ్చేయమని, వాస్తవమైన జీవితంలో జీవించినట్టు మీరే సహాయం చేయమని, అన్ని విషయంలో మీరే కృప చూపించి నడిపించమని ప్రభుత్వ ప్రభుల వారి యొక్క నామం రాజు మీకు బతిమడి వేడుకుంటున్నాను. ఆమేన్.